ఈరోజు కథ నా నువ్వు నేను రచించిన వారు వనజ గారు. వచ్చేసింది, నా వల్ల కూర్చుంది, ఇప్పుడే పైకి కూడా లేచింది అని విరాట్ చెప్తూ ఉంటే వాట్ అంటూ అరిచి మళ్ళీ 2 క్షణాలకి ఆ దయ్యం ఎవరో తెలిసి విరాట్ గారు ఎవరునన్నారో నాకు అర్థమై యూ అంటూ పిడికిలతో విరాట్ని వాయించేశాను. హే ఆగు అని చెప్పి నా చేతులు ముడిచేసి మళ్ళీ నన్ను దగ్గరికి తీసుకున్నాడు బాబు. ఏమైంది? నిజమే కదా, నువ్వు దయ్యానివే, కాకుంటే క్యూట్ దయ్యానివి అంటూ మళ్ళీ నన్ను బ్యాక్ హక్ చేసుకొని కూర్చున్నాడు విరాట్. వసు అని పిలిచాడు. ఏంటి విరాట్ అని నేను అడిగితే నీకు ఏం చేంజ్ అనిపించడం లేదా అని అడిగాడు. అంటే అన్నాను, పెళ్ళైంది, వాట్ నెక్స్ట్, హౌ విల్ బి ద లైఫ్, అలా ఏం కంప్లైంట్ లేవా నీకు అని అడిగాడు విరాట్. లేవు అని సింపుల్గా నేను చెప్పేస్తే వెంటనే ఎందుకు అని అడిగాడు. ఎందుకంటే నా పక్కన నాతో పాటు నువ్వు ఉంటావు కాబట్టి నాకేం భయం లేదు అని నేను చెప్తే ఇంకొంచెం బిగి కౌగిలిలో నన్ను దాచేశాడు విరాట్. నైట్ విరాట్ వల్ల ఉన్నాను నేను, కానీ మా అమ్మమ్మ నన్ను ఊపి ఊపి లేపేసరికి బెడ్ మీద పొర్లు దండాలు పెడుతున్నాను అన్నమాట. పండు లేగివే, ఇంకా టైం 7 అవుతుంది, మళ్ళీ మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని అమ్మమ్మ తెగ బాధేస్తుంటే బద్ధకంగా లేచాను నేను. పోయి స్నానం చేసుకుని రాపో, నేను మీ అత్తయ్య ఏమేం పనులు చెప్పింది అవన్నీ చెయ్యాలి అని అమ్మమ్మ అరుస్తుంటే బాబా అరవకే అని చెప్పి వాష్రూంలోకి దూరాను. ముందే మా అమ్మమ్మకి వార్నింగ్ ఇచ్చి మరి నేను వచ్చే వరకు ఎక్కడికి వెళ్ళకు, నాకు చీర కట్టాలి అని. స్నానం చేసి వచ్చాక ఆవిడ నాకు చీర కట్టింది. ఎలా అంటే వద్దులే బాబు, నా నోటితో నేను చెప్పలేను. ఒక 1917లో హీరోయిన్స్ కట్టేవాళ్ళు కదా పెద్ద పైట వేసి, అలా కట్టేసింది. సరేలే ఏదో ఒకటి అనుకొని ఈసారి మాస్టర్ షుడ్గా పాపిట్లో కుంకుమ పెట్టేసుకొని బయటికి వెళ్ళేసరికి అందరూ నా కోసమే అన్నట్టు హాల్లోనే ఉన్నారు. సారీ అని చెప్పి విమల అత్తయ్య దగ్గరికి వెళ్ళి నిలుచున్నాను. నన్ను కొంచెం చూసి బాగున్నావు వసు అని చెప్పి తన రూమ్లోకి తీసుకెళ్ళింది. ఎందుకు అనుకుంటున్నా నన్ను బెదరగొట్టేలా రవ్వల హారం, రవ్వల కమ్మలు, ఒక కాసుల పేరు ఇచ్చింది. ఓహో కాదు కాదు, ఆవిడే వేశారు. ఎందుకంటే అవి విరాట్ వల్ల నానమ్మవే అంట. ఆచారం ప్రకారం తన కోడలికి ఇచ్చింది. మా అత్తయ్య గారు నాకిచ్చారు. అవి వేసుకున్నాక అద్దంలో చూసుకునే నాకు అచ్చం పాత సినిమా హీరోయిన్ లాగానే అనిపించాను. అబ్బో మా అత్తయ్య నన్ను రెడీ చేశారే అని అనుకున్నంతసేపు పట్టలేదు. వసు వెళ్ళి పూజ గది క్లీన్ చేయి అని విమల అత్తయ్య చెప్పడం, అవును కదా ఇవన్నీ చూసి ఆ పని గురించే నేను మర్చిపోయాను అనుకుంటూ సరే అత్తయ్య అని చెప్పింది నా నోరు. అంటే మనసుతో చెప్పలేను కదా, కావాలంటే సాత్విక హెల్ప్ తీసుకో అని అత్తయ్య అంటుంటే వదిన నైపుణ్యం ఎలాంటిదో వీట్నెస్ నేనే కాబట్టి ఓకే నాట్ ఓకే అన్నట్టు అత్తయ్య వంక చూసి కిందికి వెళ్ళిపోయాను. మావయ్యలిద్దరూ బయటికి వెళ్ళిపోయారు. అమ్మమ్మ హాల్లో టీవీకి పరిమితం అయిపోయింది. వదిన నా దగ్గర ఉండి విమల అత్తయ్య యామిని ఆంటీ వాళ్ళ పనుల్లో బిజీ. నాకు పని చెప్పి విరాట్ ఇంకా ప్రశాంత్ అన్నయ్య లాబీలో సాఫ్ట్వేర్ మాట్లాడుకుంటున్నారు. యాక్చువల్లీ అందరూ టిఫిన్ తినేశారు, కానీ వడిబియ్యం వండి ప్రసాదం పెట్టే వరకు నేను ఉపవాసం కాబట్టి నాతో పాటు విరాట్ కూడా ఉపవాసమే. నేను కిందికి వచ్చి 2 నిమిషాల ముందే వచ్చింది సాత్విక వదిన, జిడ్డు ముఖం వేసుకుని నైట్ డ్రెస్లో. కానీ విమల అత్తయ్య ఒక చూపు చూసేసరికి వెళ్ళి స్నానం చేసి రెడీ అయి మరీ వచ్చింది. చెప్పు పండు, నీకేం హెల్ప్ కావాలి అన్నా? మై హోనా అని వదిన అంటుంటే హెల్ప్ నువ్వు నేనే చేసుకోవాలే వదిన, మీ పిన్ని గారు ఫస్ట్ పూజ రూము క్లీన్ చేయమన్నారు అని చెప్పాను. దాందేముంది చేసి అని చెప్పింది వదిన. వేయించిన జీడిపప్పు తింటూ నీ హెల్ప్ కూడా తీసుకోమంది అని చెప్పాను నేను. పండు ఈ రోజు ఎందుకో పొట్టలో నొప్పి పుడుతుంది, కాసేపు రెస్ట్ తీసుకుంటానని వదిన చెప్తుంటే అంటే చేతుల్లో హెల్ప్ కాదంట వదిన, జస్ట్ మాటల్లో అండ్ ప్రాసెస్లో హెల్ప్నే అంట అని నేను చెప్తే పొట్ట నొప్పి ఏముందిలే పండు, ఒక గ్లాస్ మజ్జిగ తాగితే పోతుంది అని చెప్పి పండు చెప్పమ్మా నీకు నేను ఏ విధంగా హెల్ప్ చేయగలను అని వదిన డ్రామాటిక్గా అంటుంటే ఫస్ట్ ఈ పూజ రూమ్ క్లీన్ చేయాలి,
తదుపరి పూజ వస్తువులు ఇప్పుడు చెప్పు ఎలా చేయాలి అని నేను వదినని అడుగుతుంటే చెయ్యి పండు అంది. ఎలా వదినా అని నేను అడిగితే తెలీదు పండు అంది జీడిపప్పు తినడం ఆపేసి. నువ్వు ఆ రోజు ప్రశాంత్ అనే వాళ్ళ ఇంట్లో చూసావు చేసావు కదా, నీకు తెలీదా అని నేను అడిగితే తెలీదు, గుర్తులేదు, మర్చిపోయావు అని చెప్పింది వదిన. అబ్బా వదిన, అప్పుడు ఎలా మర్చిపోయావు, కొంచెం గుర్తు తెచ్చుకో అని నేను రిక్వెస్ట్ చేస్తే క్లీన్ అంటే చీపురుతోనేగా చేస్తారు, తర్వాత మాప్ స్టిక్తో వాటర్ క్లీన్ చేస్తారు, వండు నీకోసం చీపురు తెస్తానని బయటికి వెళ్ళింది. నేను వద్దు అని చెప్పేలోగా చీపురుతో పాటు విమల అత్తయ్యను కూడా వెంట పెట్టుకుని వచ్చింది వదిన. అయిపోయా, కథం, ఫినిష్, వసు అని రావడమే గట్టిగా పిలిచింది విమల అత్తయ్య. అత్తయ్య అంటూ భయపడిపోయాను నేను. ఎవరు చెప్పారో నీకు పూజ గది చీపురుతో శుభ్రం చేయాలని కాస్త గట్టిగా అడిగింది విమల అత్తయ్య. వదిన వైపు చూస్తే తల అటు ఇటు తిప్పింది చెప్పొద్దు అన్నట్టుగా. ఇంకేం చెప్పలేక నేను కూడా సైలెంట్ అయిపోతే, వసు పూజ గది ఎప్పుడూ చీపిరి వాడకూడదు, క్లీన్ చేయడానికి ఒక కాటన్ క్లాత్ తీసుకొని అంతా నీట్గా తుడిచేయాలి, అంతకంటే ముందు రోజు పెట్టిన పువ్వులు తీసేయాలి అని వివరంగా చెప్పి, ఇద్దరం ఒక చోట ఉంటే ఇంకా చాలా అఘాయిత్యాలు చేస్తారు. సాత్వే నువ్వు పదవే, పండు నువ్వు ఎంత త్వరగా కంప్లీట్ చేస్తే అంత ఫాస్ట్గా మనం మీ ఇంటికి వెళ్ళొచ్చు అని చెప్పడంతో మా ఇంటికా అని నేను ఎగ్జైట్ అయ్యే లోపలే అన్నమాట వదిన నాకు ఆల్ ది బెస్ట్ చెప్పి అత్తయ్యతో పాటు వెళ్ళిపోతే ఇంకా నేను ఒక్కదాన్నే రంగంలోకి దిగాను. చీర కంగు నడుంలోకి దోపుకొని కుర్చీల్లో కొంచెం అడ్జస్ట్ చేసుకొని, దేవుడా ఓ మంచి దేవుడా, చిన్న చిన్న తప్పులు ఏమైనా చేస్తే నా కళ్ళు తెరిపించు, అవి తెరుచుకోకపోతే నన్ను క్షమించు అని చెప్పుకొని వెండి దేవుడి పటాలకి ఉన్న వాడిపోయిన పువ్వులు అన్నీ తీసేశాను. తర్వాత అత్తయ్య పెట్టిన వెండి పువ్వులు, లక్ష్మీ పాదాలు, శ్రీచక్రం అన్నీ పక్కకు తీసి కింద వేసేసా. నెక్స్ట్ అత్తయ్య చెప్పినట్టు ఒక కాటన్ క్లాత్ తీసుకొని చేత్తోనే పూజ రూమ్ మొత్తం క్లీన్ చేసి ఒక పేపర్ కవర్లో అది మొత్తం వేసి పారేశాను. నెక్స్ట్ పూజ సామాన్లు మొత్తం ఒక ప్లేట్లోకి తీసేశాను. దీపపు కుందులు, గంట, కుంకుమ భరణి అన్నీ ఆ తర్వాత అవన్నీ కొంచెం బయట పెట్టేసి వాటర్ తెచ్చుకొని ఇంకో కాటన్ క్లాత్ తీసుకొని పూజ రూమ్ ఫ్లోర్ డోర్స్ పటాలు పెట్టి కింద ఫ్లోర్ అన్నీ క్లీన్ చేసేసాను. వీటన్నింటికి నాకు పట్టిన టైం 1.5 గంటలు. అప్పటికే 10:30 అవుతుందేమో టైం. కడుపులో ఎలుకలు రేసింగ్ స్టార్ట్ చేశాయి. నెక్స్ట్ దేవుడి ఫ్రేమ్స్ ఎలా క్లీన్ చేయాలో నాకు తెలీదు, అందుకే ఎవరినైనా అడుగుదాం ఎందుకులే అని డైరెక్ట్గా విమల అత్తయ్య ముందే నిలబడ్డాను. ఏంటి వసు అని అత్తయ్య అడిగితే, క్లీన్ చేసేసాను అత్తయ్య, కానీ దేవుడి ఫ్రేమ్స్ ఎలా క్లీన్ చేయాలో నాకు తెలియడం లేదు, కొంచెం చెప్తారా అని నేను అడిగితే, విమల పాపం పండు సునీత ఎప్పుడూ ఇన్ని పనులు చెప్పుండదు, తన కొత్త కదా ఇవన్నీ అని యామిని ఆంటీ నాకు సపోర్ట్ చేస్తే సునీత చెప్పలేదని దీన్ని ఇలాగే వదిలేద్దామా అక్క, ఒక ఇంటి కోడలైంది, తనకి తెలియాలి కదా పనులన్నీ అని చెప్పి నేను వచ్చి చూపిస్తాను పదా అని నాతో పాటు వచ్చింది విమల అత్తయ్య. కొంచెం కళ్ళు తిరిగినట్టు అయి కింద పడిపోయాను నేను. అది మాత్రం గుర్తుంది, నేను లేసేలోపు ఏం జరిగి ఉంటుంది అంటారా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.